మనిషిన్నవాడికి మనీ ముట్టే రోజులు లేవా? చేతిలో డబ్బు అనే ధీమా ఏపీలో కలేనా? అప్పులు ఇవ్వటం దేవుడెరుగు. చేసిన పనికి చేతిలో పైసలు పడటం కూడా కష్టమేనా? రాబోయే రోజుల్లో ఏపీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుందా అంటే అవునని జీఎస్టీ వసూళ్లే స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు సీఎం అయిన తర్వాత జీఎస్టీ వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. 2025 మే నెలలోనే 2% డౌన్ అయింది. ఓవరాల్ గా ఏడాది కాలంలో ఏకంగా 12% మైనస్ అయింది. జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే జీఎస్టీ వసూళ్లు 12% పడిపోవటమంటే జనం దగ్గర డబ్బులు లేవని స్పష్టమవుతుంది. కొనుగోళ్లు పడిపోయాయి, వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి అనేది వెల్లడవుతుంది. రాబోయే రోజుల్లో ఏపీలో పరిణామాలు మరింత దారుణంగా మారనున్నాయి. వాస్తవంగా మే, జూన్, జూలై నెలల్లో జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి. ఈ సమయంలో చేతికి పంట వచ్చి పంట అమ్మకం ద్వారా రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ డబ్బును బట్టల కొనుగోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు, వాహనాల కొనుగోళ్లు, ఇళ్ల కొనుగోళ్లు, కిరాణా షాపుల్లో అప్పులు తీర్చడం వంటి వాటికి ఖర్చు చేస్తుంటారు. దీంతో వ్యాపారం బాగా సాగి పన్నుల వసూళ్లు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. జీఎస్టీ వసూళ్లు పెరిగాయంటే జనం దగ్గర డబ్బులు ఉన్నాయని, జనం వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, వ్యాపారాలు బాగున్నాయని అర్థం. జీఎస్టీ వసూళ్లు పడిపోయాయంటే జనం కొనుగోలు శక్తి పడిపోయిందని. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే 3 నెలలు కూడా జీఎస్టీ వసూళ్లు దారుణంగా దెబ్బతిననున్నాయి. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక, పొగాకు పంట కొనే నాథుడు లేక రైతులు లబోదిబ్బో అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఉన్నా తెలంగాణతో పోల్చుకుంటే క్వింటాలు 600 రూపాయలు తక్కువ. మిర్చి ధరైతే పాతాళంలో ఉంది. అసలు పంట కొనే వ్యాపారే లేడు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇక మినుములు, పెసలు, పసుపు వంటి చిరుధాన్యాలకు కూడా ధరలేదు. దీంతో ఈ ఏడాది కౌలు రైతులు మరింత నష్టపోయారు. పెట్టుబడి కూడా రాని దుస్థితి. అంతెందుకు, కూలీలకు చాలామంది కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదు. కారణం, పండిన పంట కొనే నాథుడు లేడు. దీంతో పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. రైతుల దగ్గర డబ్బు లేదు, జనంలోకి డబ్బు రావటం లేదు. మార్కెట్ రోజురోజుకు పడిపోతుంది. దీంతో రైతులకు అప్పులు కూడా ముట్టడం లేదు. కిరాణా షాపుల్లోనూ అప్పులు పెరిగిపోతున్నాయి. ఏదో పచ్చడి మెతుకులు, పెరుగు ప్యాకెట్లతో సరిపెట్టుకుంటున్నారు జనం. అప్పులు లేకుండా బయటపడితే చాలు అనుకుంటున్నారు రైతులు. ఇంకెక్కడ ఖర్చు పెడతారు? రైతులకు బాగోలేదు అంటే రైతు కూలీలకు బాగుండదు. వీళ్ళిద్దరూ 80%, వీళ్లే బాగోలేదంటే ఇక వ్యాపారులు ఎలా బాగుంటారు? వాళ్ల దగ్గర కొనేదెవరు? జీఎస్టీ ఎలా వస్తుంది? టోటల్గా రాబోయే 3 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లోనూ ఏపీలో జీఎస్టీ వసూళ్లు పెరిగే సూచనలు అస్సలు కనిపించటం లేదు. కనిపించవు కూడాను. ఎందుకంటే రైతుల దగ్గర డబ్బులు లేవు. ఇక ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుంది? అప్పట్లో జగన్ ఉన్నప్పుడు రైతు పెట్టుబడి సాయం, అమ్మఒడి, డ్వాక్రా వడ్డీలు, కాపు నేస్తం, ఆటో డ్రైవర్లకు 10,000, మత్స్యకారులకు 10,000, ప్రతీ నెలా లంచం లేకుండా ఇంటికే పెన్షన్, ఇలా జనం దగ్గర డబ్బులు ఆడేవి. మార్కెట్లో కొనుగోళ్లు ఉండేవి. ఇప్పుడంతా తుస్సు. సూపర్ 6 గాలికిపోయింది. కష్టపడి పనిచేసి పంట పండిస్తే కనీసం గిట్టుబాటు ధరలేదు. ఇంకెక్కడ జీఎస్టీ? ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. జనం దగ్గర డబ్బులు మాయమయ్యాయి. అంతా మాయాలోకం, పేపర్ పులిలా మారిపోయింది. అబద్ధాలతో ప్రచారం చేస్తూ వాస్తవంలో జనానికి నరకం చూపిస్తుంది ప్రభుత్వం అనటానికి జీఎస్టీ వసూళ్లే ఓ పెద్ద ఎగ్జాంపుల్. ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఈ ఏడాది ఇంకా ఉంటుంది. దరిద్రం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు చంద్రం సారు. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ ఏపీ జనం.